మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈ రోజు నేను పల్స్ బ్యాలెన్సింగ్ స్పెషలిస్ట్ డాక్టర్ ఎల్ ఉమా వెంకటేష్ గారి దగ్గరికి వచ్చేసానండి. ఈ రోజు మనం డిస్కస్ చేద్దాము నిద్రలేమి సమస్య. చాలా మంది సఫర్ అవుతున్నారు కదా, మరి ఏం చేద్దాము, ఈ పద్ధతిలో ఏ విధంగా నిద్ర పడుతుంది, ఏమైనా చిట్కాలు ఉంటాయా, అసలు ఏ విధంగా తగ్గిస్తారు మేడం, వారి మాటల్లో విందాం. మేడం నమస్తే. మేడం నమస్తే. ఏంటి మేడం పల్స్ బ్యాలెన్సింగ్ లో ఈ నిద్ర సమస్యకు కూడా ట్రీట్మెంట్ లైక్ ఏ విధంగా ప్రాసెస్ అంతా ఉంటుంది? మనం 5 ఎలిమెంట్స్ అని ఎప్పుడు మాట్లాడుకుంటూ ఉంటాం కదా, ఈ 5 ఎలిమెంట్స్ కి నిద్రకి కూడా లింక్ ఉంటుంది అంటారా? ఈ సమస్యను మీరు ఎలా సాల్వ్ చేస్తారు? డెఫినెట్ గా ప్రతి దానికి మన క్యారెక్టర్ కి కూడా మనం ఎలా ప్రవర్తించినా దానికి 5 ఎలిమెంట్సే కారణం. క్యారెక్టర్. సో ఇప్పుడు మనకి భయం వచ్చింది అనుకోండి, దానికి కూడా 5 ఎలిమెంట్సే కారణం. కోపం వచ్చిందంటే 5 ఎలిమెంట్సే కారణం. వాటిని కంట్రోల్ చేసుకోవచ్చు. కంట్రోల్ చేసుకునేదే అవసరం లేదు, పూర్తిగా కరెక్షన్ అయిపోతుంది. కరెక్షన్ చేసుకోవాలి. సాధ్యమేనా మేడం అన్ని సమస్యలు? సాధ్యమే, అన్ని సాధ్యమే. మరి నిద్రలేమి సమస్య మేడం? ఇన్సోమియా ఎక్కువగా ఈజీయే, అది కూడా ఈజీయే. ఎలా మేడం? అంటే ఎలా 5 ఎలిమెంట్స్ చెప్పాం కదా మనం, చాలా ఎపిసోడ్ లో మాట్లాడుకున్నాము. ఫైర్, ఎర్త్, ఎయిర్, వాటర్, వుడ్ అని. ఈ 5 ఎలిమెంట్స్ లో వాటర్ ఎనర్జీ అనేది ఒకటి ఉంది కదా. ఈ వాటర్ ఎనర్జీకి ఫైర్ ఎక్కువైనప్పుడు వాటర్ ఎనర్జీ ఇవాపరేట్ అయిపోతుంది. ఇప్పుడు వాటర్ ఎనర్జీలో ఏమేమి ఆర్గన్స్ చూసాం మనం? కిడ్నీ, యూరినరీ బ్లాడర్, రీప్రొడక్టివ్ ఆర్గన్స్, బోన్స్, హెయిర్, ఇయర్స్ చూసాం కదా. దీనిలో బోన్స్ అన్ని కూడా డ్రై అయిపోతాయి, అలాంటి కూడా ప్రాబ్లమ్స్ వస్తాయి. క్యారెక్టర్ లో చూసాం అనుకోండి, వీళ్ళు ఒక సరైన నిర్ణయం తీసుకోలేరు. ఎవరన్నా మాట్లాడినప్పుడు మీరు గమనిస్తే ఏమండి బాగున్నారా అని అడిగాం అనుకోండి, కొంతమంది ఏం చెప్తారు, ఏదో ఉన్నానులేండి అంటారు. ఏదో అలా నడుస్తుంది ఉన్నాంలేండి అలా అంటూ అంటారు లోగా. అంటే వాళ్ళకి వాళ్ళే లోగా ఫీల్ అవ్వడం ఎలా ఉంటుంది అంటే, వాటర్ ఎప్పుడు కూడా కిందకి వెళ్తుంది. ఇలా పైకి వెళ్ళాలంటే దానికి మనం మోటార్ పెట్టి అలాంటివన్నీ చెయ్యాలి. మామూలు దాని యొక్క స్వతహా క్యారెక్టర్ ఏంటి, ఇలా కింద ఎక్కడ డౌన్ ఉంటే అక్కడికి వెళ్తుంది. వీళ్ళ మాటల్ని బట్టే వీళ్ళకి వాటర్ ఎనర్జీ లో అని తెలుసుకోవచ్చు. వాటర్ ఎనర్జీ అంటే ఈ ఆర్గాన్స్ అన్ని చెప్పారు, అవి కొంచెం డల్ అయినట్టు. ఎందుకు డల్ అయింది? బాడీలో ఫైర్ ఎక్కువైంది. ఫైర్ ఎక్కువైనప్పుడు పొయ్యి మీద నీళ్లు పెట్టాం, మర్చిపోయాం నీళ్లు, నీళ్ళంతా ఇవాపరేట్ అయిపోయింది. అలాగే ఫైర్ ఎక్కువైనప్పుడు న్యాచురల్ గానే ఈ వాటర్ ఎనర్జీ అనేది ఇవాపరేట్ అయిపోతుంది. అంటే ఆ ఎనర్జీతోనే బ్రతుకుతున్నాయి ఆర్గన్స్. ఇప్పుడు ఎలా మనం ఎందుకు కడుపుకి అన్నం తినాలి అవి ఇవి అనుకుంటాం కదా, ఈ ఆర్గన్స్ కి అదే ఎనర్జీ ఉంటేనే బ్రతుకుతాయి. ఆ ఎనర్జీ తగ్గిపోయిందంటే అవి బ్రతకలేదు. ఇప్పుడు ఆవులకి గేదెలకి ఇవన్నీ తీసుకెళ్ళి మనం ఏదైనా అన్నం వేయలేము కదా, అవి తినే గ్రాస్ ఇలాంటివి ఉంటాయి కదా, అవి వేస్తేనే తింటాయి. మన దగ్గర తీసుకొచ్చి పెడితే అవి తింటామా మనం? తినము కదా. ఒక్కొక్క ఆర్గన్ కి ఆ ఎనర్జీ అనేది కరెక్ట్ గా ఉండాలి. ఇప్పుడు లంగ్స్, లార్జ్ ఇంటెస్టైన్ తీసుకున్నామంటే ఎయిర్ ఎనర్జీ కరెక్ట్ గా ఉంటే అదే ఫుడ్ దానికి. ఇప్పుడు మనం కిడ్నీకి, యూరినరీ బ్లాడర్ కి వాటర్ ఎనర్జీ కావాలి. దీని క్యారెక్టర్స్ ఏంటి? లోగా మాట్లాడడం కూడా ఉంటుంది. వీళ్ళు వాళ్ళకి సమపాళ్ళలో ఉన్న వాళ్ళు ఎప్పుడు సూపర్ ఉన్నానండి, బాగున్నానండి అంటారు. అంటే మనమంతటా మనం అనుకోకూడదు, న్యాచురల్ గా వచ్చేయాలి. అది చాలా మంది వినే ఉంటారు కదా, ఏదో ఉన్నాను, ఏదో నడుస్తుంది. కొందరు ఎప్పుడు 365 days ఎనర్జెటిక్ గా ఉంటారు, వారి ఆన్సర్స్ కూడా అలా ఉంటాయి. కొందరు ఎప్పుడు అలాగే మాట్లాడతారు. న్యాచురల్ గానే ఎనర్జీస్ అలా ఉంటాయి అన్నమాట. ఇప్పుడు వీళ్ళకి ఏంటంటే నిద్ర పట్టదు. ఈ వాటర్ ఎనర్జీ లో అయిపోయిందంటే నిద్ర పట్టదు. ఇదేం ఇండికేషన్ అంటే, నేను ఒక పేషెంట్ కూడా చెప్పాను, 20 years బ్యాక్ చెప్పాను, మీకు ఎప్పుడైనా ఫ్యూచర్ లో కిడ్నీలో ప్రాబ్లం వస్తుందండి. ఎందుకంటే వాళ్ళకి చెవుల్లో ప్రాబ్లం వచ్చింది. చెవుల నుంచి కిడ్నీకి వస్తుంది డెఫినెట్ గా. అదే రూల్. అంటే 1+1 2 అంటే ఇంకా మనం అంటే ఫ్యూచర్ లో అంటే మనం చనిపోయేటప్పుడు 8 years ఉన్నాం అనుకోండి, అప్పుడైనా అలా రావాల్సిందే. అది రూల్ అన్నమాట. అంటే ముందుగానే నేచర్ ఏం చేస్తుంది, డైరెక్ట్ గా ఒక కిడ్నీలో ప్రాబ్లం ఇవ్వదు, ముందుగా అన్ని సిమ్టమ్స్ ఇచ్చేస్తుంది మనకి. ఎప్పుడో ఇచ్చేస్తుంది. కొంతమందికి అయితే పుట్టిన వెంటనే చిన్నప్పటి నుంచే ఇచ్చేస్తుంది. చిన్నప్పటి నుంచే ఇది ఇచ్చాను, నువ్వు చచ్చేటప్పుడు ఇలాగే చావాలి అన్నట్టుగా ఉంటుంది. సో దాన్ని మనం కరెక్ట్ చేసుకోలేమా మేడం? కరెక్ట్ చేసుకోగలం. ఏ విధంగా? ఇప్పుడు నిద్రలేని సమస్యకి ఏ విధంగా తగ్గించుకోవచ్చు? నిద్రలేని అంటే ఇదైతే మాత్రం ఈ క్యారెక్టర్స్ ఇవన్నీ కరెక్ట్ చేసుకోవడానికి పల్స్ బ్యాలెన్సింగ్ చేయాల్సింది.
చేయాల్సింది మనం చేసుకోవాలి. చేయాల్సిందే. నిద్రలేని కరెక్ట్ చేయాల్సింది అంటే ఎలా చేస్తారు మేడం? అంటే ట్రీట్మెంట్ ఇప్పుడు మీరు చెప్పినట్టు మెడిసిన్సా, రసాయనాల, ఆకుల, ఫుడ్ ఏ విధంగా ఉంటుంది? ఇంట్రెస్టింగ్ గా ఉంది కాదు, తెలుసుకోవాలి. ఒకే ఒక కాపర్ నీడిల్ ఉంటుంది. ఆ నీడిల్ని మనం నాడి చూసి నాడీలో ఎక్కడైతే బ్లాక్ అయి ఉన్నాయో ఆ ఒక్క పాయింట్ లో వేస్తామన్న ఒకే ఒక నీడిల్ వేసిన తర్వాత యూనివర్స్ లో నుంచి ఆ ఎనర్జీని రిసీవ్ చేసుకుంటుంది. అది ఓకే. రిసీవ్ చేసుకొని అక్కడ ఆ ఎనర్జీ వెళ్ళగా 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 ఇది బాడీ ఎన్ని రోజులు అడిగారు కదా, అది డిపెండ్స్ అపాన్ వాళ్ళ బాడీని బట్టి. ఓకే. వాళ్ళ బాడీ ఎలా రెస్పాన్స్ అవుతుంది మనకు తెలియదు కదా. ఒక టాబ్లెట్ కి ఒకరి బాడీ ఒక ఒక రకంగా ఉంటుంది. రకంగా అలాగా ఇందులో కూడా ఇంతే అన్నమాట. ఆ ఎందుకంటే బాడీలో నీడిల్ వేసిన తర్వాత బయోకెమికల్ రియాక్షన్ ఏర్పడుతుంది మన బాడీలోనే. మనం బయట నుంచి తీసుకునే మందులు లోపల ఉత్పత్తి అవుతాయి. ఉత్పత్తి అవుతుంది. మన బాడీ పెద్ద ఫ్యాక్టరీ అండి. మన బాడీ పెద్ద మెడికల్ ఫ్యాక్టరీ అన్నమాట. అది మనకు తెలియట్లేదు. సో మనం దీన్ని వేసినప్పుడు బయోకెమికల్ అన్ని కూడా బయోకెమిస్ట్రీ అంతా కూడా ఉత్పత్తి అవుతుంది అనమాట. ఉత్పత్తి అయినాక అప్పుడు ఆటోమేటిక్ గా ఏమవుతాయి, ఒకటోటి సెపరేట్ అవడం టైం తీసుకున్నాక డెఫినెట్ గా అవుతుంది, అందులో డౌట్ లేకుండా. ఓకే. నిద్ర లేని సమస్య ఆటోమేటిక్ గా తగ్గిపోతుంది. ఆ నీడిల్లో ఏం వాడుతున్నారు మేడం మీరు? ఏముండదు, చూపించాలా మీకు? ఇప్పుడు ఇలా ఉంటుందమ్మా. ఇది మీరు చెప్పిన నీడిల్ ద్వారా ఉత్పత్తి అవుతాయి కెమికల్ సంథింగ్ చెప్పారు. బయోకెమికల్స్ అన్ని ఉత్పత్తి అవుతాయి. మనకి కావాల్సిన ప్రతిదీ ఉత్పత్తి అవుతాయి. మనం మందులు బయట తీసుకోవాల్సిన అవసరం లేదు. మీరు ఏం మిక్స్ కూడా చేయలేదు? ఏమీ లేదు. ఇది కాపర్ అన్నమాట. కాపర్ కి యూనివర్స్ లో నుంచి ఎనర్జీని తీసుకునే శక్తి ఉంది. ఇంతే మా ట్రీట్మెంట్ అనేది. ఈ ఒకే ఒక నీడిల్. ఇప్పుడు నేను నాడి చూస్తాను అనుకోండి, ఇలా చూస్తాను నాడి, ఇలా చూసి 2 చేతులు నాడి చూస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఎక్కడ వేయాలని వస్తుంది. అంటే నేను ఇప్పుడు కరెక్ట్ గా వేయట్లేదు. బాగా ఎక్స్పీరియన్స్ ఉంది, దాంతో జర్నీ చేశారు ఈ పల్స్ బ్యాలెన్సింగ్ వేలో, కాబట్టి మీకు ఒక అవగాహన ఉంది, తెలిసిపోతుంది ఎక్కడ ఇవ్వాలి, ఎక్కడ బ్లాక్ అయిపోయింది అని తెలిసిపోతుంది అనమాట. అప్పుడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ అయింది అనుకోండి, ఇక్కడ ఉంది వచ్చింది అనుకోండి, ఆ ప్లేస్ లో ఇలా వేసేస్తాను. ఏ టైమింగ్ మేడం? మార్నింగ్ టైమింగ్ అట్లానా, ఎనీ టైమా? ఇలా వేసేసి ఎంత ఉంచుతాము, ఇలా కాసేపు 20 minutes తర్వాత రిమూవ్ చేసేయడమే. డైరెక్ట్ ఇప్పుడు వచ్చేస్తాయా మేడం? అంతే. ఇప్పుడు ఏమవుతాయి, యూనివర్స్ లో నుంచి ఎనర్జీ వస్తుంది దీనికి. ఇలా రిసీవ్ చేసుకొని ఎక్కడ వేసాను నేను, ఏ పాయింట్ లో వేసాను, అది ఇంపార్టెంట్. అది మీకు మాత్రమే తెలుస్తుంది. మనకి వాటర్ ట్యాంక్ ఉందమ్మా కిచెన్ లో, బాత్రూమ్ లో, ఎక్కడ నీళ్లు రాలేదు. మనం ఏం చేస్తాం, ఒక పుల్ల తీసుకుని అలా పొడుస్తుంటే నీళ్ళు వస్తాయా? రాదు. ప్లంబర్ పిలుస్తాం. ప్లంబర్ వచ్చి ఎక్కడో మన వాటర్ ట్యాంక్ లో నుంచి మెయిన్ లో ఎక్కడో బ్లాక్ అయింది, ఆ మెయిన్ లో నుంచి బ్లాక్ తీసాడంటే అన్ని చోట్లకి నీళ్ళు వస్తాయి. అలాగా అన్నమాట. సో ఈ ట్రీట్మెంట్ అంతా కూడా, నిద్రలేమి సమస్య కూడా అంతా కూడా ప్రకృతితో మనకి లింక్ అయి ఉంటుంది. వాటర్ ఎనర్జీ డ్రై అయిపోయిన వాళ్ళకి నిద్ర రాదు, ఎంత టాబ్లెట్స్ వేసుకున్నా రాదు. వారికి మాత్రమే ఈ ప్రొసీజర్. మళ్ళీ ఫ్యాట్ లాస్ జరిగిన ఈ ప్రొసీజర్ ఎవరికైనా ఇంతేనా? ఇంతే, ఇలాగే ఉంటుంది. ఇలాగే ఒక్కటే ఒక నీళ్ళు ఎక్కడ వేస్తానని తెలియదు. ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఎక్కడైనా వస్తుంది, కాళ్ళ నుంచి మోకాళ్ళ దాకా ఎక్కడైనా వస్తుంది. పీసీఓడి, థైరాయిడ్, ఎనీథింగ్ డయాబెటిక్ వారికి కూడా అన్ని కూడా అందరికి. ఇంకా కడుపులో ఒక నీడిల్ వేస్తాను. మన బాడీలో ఉన్న అలా లాగుతుంది తెలుసా, ఇక్కడ పెట్టిన వెంటనే నాకు అలా పుల్ చేస్తుంది. అంటే యూనివర్స్ లో నుంచి ఎనర్జీ కాపర్ ద్వారా రిసీవ్ చేసుకొని లోపలికి పోయి పుల్ చేస్తుంది. అది అక్కడ ఉన్న బ్లాక్ ని పుష్ చేసి పంపిస్తుంది, ఫ్రెష్ ఎనర్జీ వెళ్ళిపోతుంది. అంతే. ఎలా ఉంది మేడం ఈ సక్సెస్ రేషియో? అందరికి పనిచేస్తుంది అంటారా? ఎక్స్పీరియన్స్ పర్సన్ ద్వారా తీసుకుంటే మాత్రమే ఈ ట్రీట్మెంట్ వర్క్ అవుతుంది అంటారా? లేదమ్మా, ఎవరికైనా పనిచేస్తుంది. ఓపిక ఉండాలి. బట్ మీరు కూడా దీని మీద అంతా ఎక్స్పీరియన్స్, ఒక పట్టు ఉంది కాబట్టి మాత్రమే పని చేస్తుంది జనాల మీద. అంటే నేను దీని మీదే ఉన్నాను, ఇంకా వేరే దీనిలోకి వెళ్ళను నేను. సో మనకి ఈ పల్స్ బ్యాలెన్సింగ్ వేలో నిద్రలేమి సమస్యకు కూడా ట్రీట్మెంట్ ఉంటుంది. పర్సన్ కి ఓపిక ఉంటే సరిపోతుంది. కెమికల్స్ అలా ఏమి యూస్ చేయకుండా ఈ పద్ధతి ద్వారా. బ్లడ్ వచ్చిందా చూడండి. మీరు మామూలుగా ఎక్కడన్నా గుచ్చితే బ్లడ్ వస్తుంది కదా, నేను ఆ పాత్రలో గుచ్చాను, ఎక్కడ బ్లాక్ అయిందో అక్కడ, కాబట్టి బ్లడ్ రాదు.
అంతే. ఈ సో నొప్పి కూడా ఉండదు. అంతే, అందరికి అదే నీడిల్స్ కదా మేడం? యూజ్ అండ్ త్రో అనమాట. Okay. ఒక్కసారి యూజ్ చేస్తే మళ్ళీ రెండోసారి రిసీవ్ చేసుకోదు అది. ఒకసారి ఒక మనిషి ఒక మనిషికి అది బాడీతో మాట్లాడే మాట ఏంటంటే నీకు కిడ్నీలో వాటర్ తగ్గిపోయింది, ఫ్యూచర్ లో కిడ్నీ డెఫిషియన్సీ వస్తుంది అని మనకి నేచర్ మనతో మాట్లాడుతున్న భాష అది. నీకు ఫియర్ ఎక్కువ వస్తుంది, భయం ఎక్కువ వస్తుంది, కిడ్నీలో ప్రాబ్లం వస్తుంది. అవునా మేడం? ఇప్పుడు నేను భయపడుతున్నాను అంటే లైక్ అంటే సిచ్యుయేషన్స్ బట్టి మారుతుంటుంది కదా మేడం. ఇప్పుడు మీతో మాట్లాడాలి ఇప్పుడు అంటే అనవసరమైన పాము వచ్చింది అనుకోండి భయపడతాం, అది పర్వాలేదు. నువ్వు ఎక్కడ బల్లి చూసినా కూడా భయపడ్డాం, ఏదైనా కుక్కలు వచ్చినా భయపడ్డాం, ప్రతి దానికి భయం భయం ఏదో అలా భయపడుతున్నారంటే ఇండికేషన్ కిడ్నీకి సమస్య వస్తుంది. కిడ్నీకి సమస్య ఫ్యూచర్ లో ఎన్నేళ్లకైనా రావచ్చు, ఇప్పుడే రావాలని ఏం లేదు, అది వచ్చి తీరాలి ఎన్నేళ్లకైనా, దాన్ని కరెక్షన్ చేసుకోవాలి. అందుకే అంటారు పెద్దవాళ్ళందరూ మార్నింగ్ లేవండి, మధ్యాహ్నం కల్లా ఇలా చేయండి, స్నానాలు చేసుకోండి, సాయంత్రం ఇది చేయండి, టైం కల్లా తినేయండి, పడుకోండి, ప్రకృతితో కనెక్ట్ అవ్వండి అంటారు. 7 కల్లా నిద్రపోవాలమ్మా. ఒకవేళ మన ఇంట్లో కరెంట్ ఉంటుంది, ఎవరింట్లో లేకుండా లేదు, కానీ సూర్యుడు అస్తమించినాక మన ఇళ్లలో కూడా లైట్ వేసుకోకూడదు. అవును, తినకూడదు, చీకట్లోనే ఉండాలి. డెఫినెట్లీ మనం ఆ లోపల అన్నం తినేసేయాలి, ఏం తింటామో తినేసేయాలి, అప్పుడు పడుకోవాలి, మార్నింగ్ ఒక 5 లోపల లేచిపోవాలి. ఇలా ఆపోజిట్ గా చేస్తున్నాం కాబట్టి సమస్యలన్నీ పెరిగిపోతున్నాయి. బట్ ఈ వీడియో చూసాక చాలా వరకు ట్రై చేస్తూ ఉంటారు మేడం. కొన్ని టిప్స్ కూడా చెప్తాను నిద్రలేని వాళ్ళకి. శివనాడి టిప్స్ అని ఉంటాయి. ఏంటి మేడం శివనాడి టిప్స్? ఇప్పుడు నేను చేసేది శక్తి నాడి, పల్స్ బ్యాలెన్సింగ్ అనేది శక్తి నాడి. శివనాడి అని ఒకటి ఉంటుంది. ఆ శివనాడిలో అన్నిటికీ మనం టిప్సే ఇస్తాం అనమాట, ఇంట్లో వాళ్ళని చేసుకోమని. ఇప్పుడు వాళ్ళు ఏం చేయాలి, నిద్ర రాకున్నప్పుడు చిన్నప్పుడు పిల్లలకి కూడా మనం ఇలా 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 మసాజ్ చేస్తూ ఉంటాం. అలా ఇక్కడ నుంచి ఇలా బోన్ ఉంటుంది, ఇక్కడ కింద ఇక్కడ మన చీక్ బోన్ ఉంటుంది కదా, ఆ బోన్ ని టచ్ చేసుకుంటూ ఇలా రావాలి, ఇలా వచ్చి ఇక్కడ వచ్చి ఇలా ప్రెస్ చేయాలి. 21 టైమ్స్ జా లైన్ లో కింద లైన్ లోనే ఆ పాయింట్ ఉంది, పైన కాదు, కింద లైన్ లోనే. కానీ పట్టుకోవడానికి ఇలా పైన కూడా పట్టుకోవాలి, కింద లైన్ లో కొంచెం గట్టిగా ఇలా తీసుకొని ఇలా వచ్చి ఇక్కడ 21 టైమ్స్ ఇక్కడ వచ్చి ఇలా చేసామనంటే నిద్ర రాకుండా నిద్ర వస్తుందా మేడం? డెఫినెట్ గా ట్రై చేస్తాం. ఇంకొకటి ఏంటంటే కళ్ళు బ్లింక్ చేయాలి, కళ్ళు ఇలా 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 కూర్చొని బ్లింక్ చేయాలి ఒక 70 టైమ్స్. కళ్ళను బ్లింక్ చేయడం. నిద్ర రాలేదు నాకు, ఏం కాలేదు నా అన్న టైంలో మనం చైర్లో కూర్చొని ఐస్ ని బ్లింక్ చేసి ఫుల్ గా ఇలా ఫుల్ గా క్లోజ్ చేసి క్లోజ్ ఓపెన్ అలా కంటిన్యూస్ గా ఎంత ఫాస్ట్ గా వీలైతే అంత 70 టైమ్స్ ఆటోమేటిక్ గా నిద్రలో. ఓకే మేడం, ఈ 2 టిప్స్ ఇంకా ఏమైనా ఉన్నాయా? ఇంకా ఉన్నాయంటే ఇప్పుడు ఇది చెవులకు సంబంధించింది కదా, చెవులు చుట్టూ ఇక్కడ వెనకాల చెవుల చుట్టూ బోన్ కూడా ఉంటుంది కదా, ఇలా చెవుల చుట్టూ ఏం చేయాలి, చెవుల చుట్టూ ఇలా మసాజ్ ఇలా చేసి చెవుల పైన మళ్ళీ ఇలా చెవుల చుట్టూ కర్వ్ లాగా అది ఒక 21 టైమ్స్ అలా చేస్తుంటే ఆటోమేటిక్ గా నిద్ర వస్తుంది. 21 టైమ్స్. ఇది ఒకసారి డెఫినెట్ గా ట్రై చేస్తాం. ఇదేంటి మనం తినకుండా చేయకుండా వచ్చే టిప్స్ ఇవన్నీ నిద్ర వస్తాయి డెఫినెట్. థ్యాంక్ యూ సో మచ్ మేడం, టిప్స్ తెలియజేశారు, ఎస్పెషల్లీ ఏంటి ఎలా అన్ని డీటెయిల్స్ కూడా తెలియజేసినందుకు పల్స్ బ్యాలెన్సింగ్ వేలో. థ్యాంక్ యూ సో మచ్ మేడం, నమస్తే.